నాగమోహన్ కుకింగ్స్ వ్యూవర్స్ కి నమస్కారం। ఈ వీడియోలో దమ్ బిర్యానీ కాకుండా నార్మల్ బిర్యానీ చేసుకుందాం। ఈ నార్మల్ బిర్యానీ టేస్టీగా చాలా బాగుంటుంది। నార్మల్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: 1 కేజీ చికెన్, 1 కప్పు పుదీనా, 1 కప్పు కొత్తిమీర, 6 పచ్చిమిరపకాయలు, 3 ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టుకోవాలి, 1 టమాటా, బిర్యానీ మసాలా, గరం మసాలా, పసుపు, అల్లం పేస్టు, పెరుగు, కారం, బిర్యానీ ఆకులు, జాజికాయ, దాల్చిన చెక్క, లవంగాలు, యాలక్కాయ। ముందుగా స్టవ్ పైన ఒక బిర్యానీ గిన్నె పెట్టుకుని 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి। సన్నగా తరిగిన 3 ఎర్రగడ్డలు వేసుకోండి। 1 అర కేజీ బియ్యాన్ని ముందుగా నానబెట్టుకోండి। 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి। పచ్చిమిర్చి, ఆనియన్ ఫ్రై చేసుకోండి। రుచికి సరిపడ్డ సాల్ట్ను వేసుకోండి। ఆనియన్స్ వేగుతుండగా సాల్ట్ను వేసుకుంటే ఆనియన్ బాగా వేగుతుంది। ఇప్పుడు 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి, 2 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 3 లవంగాలు, 2 జాజికాయలు, జీలకర్ర 1 టీ స్పూన్ వేసుకోవాలి। వేసుకొని ఫ్రై చేసుకోవాలి। కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రై చేసుకోవాలి। ఇప్పుడు 1 టమాటాను ముక్కలుగా తరిగి వేసుకోవాలి, మళ్ళీ ఫ్రై చేసుకోండి। ఆనియన్ టమాటా ఫ్రై అయినాక 1 కేజీ చికెన్ వేసుకోండి। ఆనియన్ టమాటా ముక్కలు కలిసేలా కలుపుకోండి। కొద్దిగా ఫ్రై చేసిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ బిర్యానీ మసాలా, 1 టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని కలుపుకోవాలి। కొద్దిగా కలుపుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకోండి। పెరుగు వేసుకొని మళ్ళా కలపండి। మొత్తం బాగా ఫ్రై అయ్యేలా ఫ్రై చేసుకోండి। ఇప్పుడు ఇందులోకి టేస్టింగ్ సాల్ట్ను యాడ్ చేసుకోండి। 1 కప్పు పుదీనాను, 1 కప్పు కొత్తిమీరను యాడ్ చేసుకోండి। మొత్తం మిక్స్ అయ్యేలా అలా మిక్స్ చేసుకోండి। బాగా కలుపుకున్న తర్వాత 4.5 గ్లాసు వాటర్ను పోసుకోండి। వాటర్ పోసుకొని ఒకసారి కలుపుకోవాలి। కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని 5 నిమిషాలు ఉడికించుకోండి। 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఉడుకుతున్న కూరలో 1/2 కేజీ రైస్ ముందుగా నానబెట్టుకుని ఇందులో వేసుకోవాలి। గెరెటితో ఇలా తిప్పుకొని మూత పెట్టుకుని ఒక 15 నిమిషాల పాటు ఉడికించండి। మూత తీసిన తర్వాత ముక్క ఉడికిందో లేదో చూసుకోండి। ఇంతేనండి, నార్మల్ బిర్యానీ టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది।
రెడీ టు దిస్ నార్మల్ బిర్యానీ రెడీ. ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోండి. బిర్యానీ ఎలా ఉందో చేసి చూడండి, చేసి కామెంట్ పెట్టండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.